రాష్ట్రం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కొత్త రాజధాని నిర్మాణానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు ఇవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగులు పొదుపు పాటించాలి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికార పగ్గాలు స్వీకరించిన రోజు ఇచ్చిన పిలుపిది. 2.5 ఏళ్ల పరిస్థితిని గమనిస్తే చంద్రబాబు తన సూక్తిని తానే పాటించలేదని తేటతెల్లమవుతోంది. బాబు బంగ్లాల హంగుల వ్యయం 100 కోట్ల రూపాయలు. సీఎం కార్యాలయాలు, నివాసాల కోసం ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు. హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీలో నివాసాలకు హైటెక్ హంగులు. పేదల కోసం ఒక్క ఇల్లైనా నిర్మించని టీడీపీ ప్రభుత్వం. ముఖ్యమంత్రి బంగ్లాల్లో సోకుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయం 2.5 ఏళ్లలో సెంచరీ దాటిపోయింది. ఒక్క కొత్త బంగ్లాను కూడా నిర్మించకపోయినా ఉన్న బంగ్లాలకు మరమ్మతులు, హంగుల పేరుతో ఏకంగా 100 కోట్లకు పైగా ఖర్చు పెట్టేశారు. హైదరాబాద్ సచివాలయంలోని కార్యాలయాల్లో మరమ్మతులు, ఫర్నిచర్ కోసం 45 కోట్లు వెచ్చించారు. 2.5 ఏళ్లలో హైదరాబాద్ సచివాలయం, లేక్ వ్యూ అతిథి గృహానికి కోట్ల సొమ్ముతో అత్యాధునిక హంగులు కల్పించిన ముఖ్యమంత్రి తర్వాత ఆంధ్రప్రదేశ్కు మకాం మార్చేశారు. హైదరాబాద్ సచివాలయంలోని ఎల్ బ్లాక్లో 2 అంతస్తుల్లో ముఖ్యమంత్రి కార్యాలయం కోసం 10 కోట్లు వెచ్చించారు. అంతేకాకుండా మరో 10 కోట్లతో అధునాతన, అత్యంత విలాసవంతమైన డైనింగ్ టేబుళ్లు, కుర్చీలు, సోఫాలు, ఇతర ఫర్నిచర్ను ఎల్ బ్లాక్లోని 7, 8 అంతస్తుల్లో ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఆ ఫర్నిచర్ అలాగే ఉంది. 45 కోట్లతో హంగులద్దిన బంగ్లాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమైపోయారు. విజయవాడలోని సాగునీటి శాఖ క్యాంపు కార్యాలయంతో పాటు ఉండవల్లిలో ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ కోసం 40 కోట్లు వెచ్చించారు. ఇదంతా చాలదన్నట్లు ఢిల్లీలో ముఖ్యమంత్రికి కేటాయించిన జన్పద్ 1లో ఇంటి మరమ్మతుల కోసం మరో 5.82 కోట్లు తాజాగా ప్రభుత్వం విడుదల చేసింది. విజయవాడలో సాగునీటి శాఖకు చెందిన అతిథి గృహంలో సోకుల కోసం ఏకంగా 20 కోట్లు వెచ్చించారు. ఉన్న బంగ్లాలోనే మార్పులు చేర్పులకు భారీగా ప్రజల సొమ్మును ఖర్చు చేయడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 ఏళ్లలో రాష్ట్రంలో పేదల కోసం కొత్తగా ఒక్క ఇల్లైనా నిర్మించలేదు. ముఖ్యమంత్రి కార్యాలయాలు, నివాసాల కోసం కోట్లాది రూపాయలను మంచినీళ్లలా ఖర్చు చేస్తుండడాన్ని ప్రభుత్వ ఉద్యోగులు తప్పుపడుతున్నారు. డిఏ అడిగితే ఆర్థిక పరిస్థితి బాగాలేదంటున్న ముఖ్యమంత్రి తాను నివాసముండే భవనాల కోసం ఇబ్బడి ముబ్బడిగా వ్యయం చేయడాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.